హలో స్టూడెంట్స్, సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ వారి నెట్వర్కింగ్ ఎసెన్షియల్స్ కోర్స్ చూస్తున్నాం కదా. సో దానిలో భాగంగా మనం నెట్వర్క్ సంబంధించి చాలా కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాము. సో అలానే మన నెట్వర్క్ మోడల్ సంబంధించి కొన్ని లేయర్స్ కాన్సెప్ట్స్ కూడా చూస్తున్నాం కదా. రీసెంట్ గా మనం నెట్వర్క్ లేయర్ కి సంబంధించిన ఐపీ గురించి, అలానే ట్రాన్స్పోర్ట్ లేయర్ ఉపయోగించే టీసీపీ యూడీపీ గురించి చూసాం కదా. ఇక ఈ రోజు మనం ఈ మాడ్యూల్లో అప్లికేషన్ లేయర్ కి సంబంధించిన కొన్ని సర్వీసెస్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో జనరల్ గా ఈ అప్లికేషన్ సర్వీస్ అని ఎలా ఉంటాయి అంటే, మనం రోజువారీ జీవితంలో ఇంటర్నెట్ సర్వీసెస్ ఉపయోగించుకుంటూ ఉంటాం కదా. సో మోస్ట్ ఆఫ్ ది టైం మనం మెయిల్స్ చూసుకోవడానికి కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియా యాప్స్ కానివ్వండి, అలానే మనం ఆన్లైన్ లో చూసేటువంటి వీడియోస్, ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఇంటర్నెట్ ద్వారానే అందుబాటులో ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉండడానికి వాటికి సంబంధించిన కొన్ని సర్వీసెస్ అనేది వాటి రెస్పెక్టివ్ సర్వర్స్ అనేవి రన్ చేస్తూ ఉంటాయి. ఓకే, మోస్ట్ ఆఫ్ ది ఈ సర్వీసెస్ అన్ని కూడా సో టీసీపీ ఐపీ ప్రోటోకాల్ సూట్ ని బేస్ చేసుకుని మనకి కమ్యూనికేషన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇకపోతే మనం ఉపయోగించుకునే కొన్ని సర్వీసెస్ కి ఎలాంటి ప్రోటోకాల్స్ ఉంటాయి అనేది ఒకసారి ఇక్కడ కనుక చూస్తే, మొదటగా డిఎన్ఎస్, డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది కనుక చూసుకుంటే, మన ఇంటర్నెట్ లో చాలా వెబ్ అడ్రసెస్ ఉపయోగిస్తూ ఉంటాం కదా. సో ఆ వెబ్ అడ్రసెస్ మనకి ఒక సర్వర్ కి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాయి. సో ఆ అడ్రస్ సంబంధించిన ఐపీ అడ్రస్ ని మనం రిఫరెన్స్ చేసుకోవడానికి డొమైన్ నేమ్ సిస్టమ్ ని తీసుకోవచ్చు అనమాట. సో ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ ద్వారా మనం ఒక పర్టికులర్ వెబ్ అడ్రస్ కి సంబంధించిన ఐపీ అడ్రస్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలానే నెక్స్ట్ ఎస్ఎస్హెచ్, సెక్యూర్ షెల్ ద్వారా మనం రిమోట్ లో ఉన్నటువంటి సర్వర్స్ ని కాంటాక్ట్ చేయొచ్చు, వాటితో మనం కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అలానే ఎస్ఎంటిపి, పిఓపి, ఐమ్యాప్, ఈ మూడు కూడా మనకి ఈమెయిల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ డిహెచ్సిపి అనేది మనకి ఆల్రెడీ మనకు తెలిసిందే కదా. ఎప్పుడైతే మనం ఐపీ అడ్రస్ ని డైనమిక్ గా ఆటోమేటిక్ అసైన్ చేయాలనుకుంటున్నాం, అప్పుడు మనకి డిహెచ్సిపి అనేది ఉపయోగపడుతుంది. ఇక హెచ్డిపి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది ఎప్పుడైతే మనం వెబ్ లో మన బ్రౌజర్స్ ఉపయోగించుకొని వరల్డ్ వైడ్ వెబ్ ని విజిట్ చేసి వెబ్ పేజెస్ చూడాలనుకుంటామో, అప్పుడు మనకి ఈ హెచ్డిపి ప్రోటోకాల్ అనేది ఉపయోగపడుతుంది. ఇక లాస్ట్ లో ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది మనం ఎప్పుడైతే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ మధ్యలో ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో, ఫైల్స్ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నామో, అప్పుడు మనకి ఎఫ్టిపి అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇక వీటిల్లో కొన్నిటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మొదటిది డొమైన్ నేమ్ సిస్టమ్. సో ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ అంటే ఏంటి, దీని వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, జనరల్ గా మనం చూస్తూ ఉంటాము వెబ్సైట్స్ సంబంధించిన అడ్రసెస్ చాలా ఉంటాయి. అలానే మనకి నంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఈ వెబ్సైట్స్ అన్ని కూడా డిఫరెంట్ వెబ్ సర్వర్స్ లో హోస్ట్ చేయబడి ఉంటాయి. అంటే మనం ఒక సిస్టమ్ తో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే దానికి మనకు ఐపీ అడ్రస్ కావాలి కదా. సో మనం ఇలా అన్ని ఐపీ అడ్రస్ గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకని ఏం చేస్తారు, వాటికి నేమింగ్ ఇస్తారనమాట. అంటే ఇప్పుడు ఈ వెబ్సైట్ కి సంబంధించిన ఐపీ అడ్రస్ బదులుగా దానికి ఒక నేమ్ ఉంటుంది. సో www.google.co.in, www.cisco.com ఇలా మనకు ఉంటాయి. సో ఈ నేమ్స్ ని మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా ఆ నేమ్స్ కి ఇంటర్నల్ గా ఐపీ అడ్రసెస్ మ్యాప్ అయి ఉంటాయి. సో అది చూసుకునే టెక్నిక్ మనకి డొమైన్ నేమ్ సిస్టమ్ అన్నమాట. సో ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, ఒక స్పెసిఫిక్ వెబ్ సర్వర్ లో ఎక్కడైతే మనం మన వెబ్సైట్ ని హోస్ట్ చేస్తున్నామో దాని యొక్క ఐపీ అడ్రస్ ని ఈ నేమ్ కి మ్యాపింగ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు. సో ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ ద్వారా దీని వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఎటువంటి ఐపీ అడ్రస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మనం వెబ్సైట్స్ ని విజిట్ చేయొచ్చు. ఓకే, సో ఇక డిఎన్ఎస్ మొత్తం కూడా మనకి డిఫరెంట్ హైరార్కికల్ గ్రూప్స్ కి అరేంజ్ చేయబడి ఉంటుంది. అలానే డిఫరెంట్ డొమైన్స్ కి విడగొట్టబడి ఉంటుంది. మనకి తెలుసు .com, .edu, .net. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డొమైన్స్ అన్నమాట. వాటి ద్వారా మనకి వెబ్ అడ్రసెస్ అసైన్ చేయబడుతూ ఉంటాయి. సో ఇక ఈ డిఎన్ఎస్ సిస్టమ్ ఎలా వర్క్ అయిందంటే, మనకి త్రూఅవుట్ ది గ్లోబ్ కొన్ని డిఎన్ఎస్ సర్వర్స్ ఉంటాయి. సో ఈ డిఎన్ఎస్ సర్వర్స్ యొక్క మెయిన్ టాస్క్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం బ్రౌజర్ ని ఉపయోగించి మనం ఒక వెబ్సైట్ ని విజిట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మన బ్రౌజర్ మనకి దగ్గరలో ఉండే డిఎన్ఎస్ సర్వర్ ని కాంటాక్ట్ చేస్తుంది. సో కాంటాక్ట్ చేసి ఆ పర్టికులర్ వెబ్సైట్ ఏదైతే మనం విజిట్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్ కి సంబంధించిన ఐపీ అడ్రస్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఇక ఈ డిఎన్ఎస్ సర్వర్ లో ఏంటంటే ఒక టేబుల్ లాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. అంటే దానికి రీజన్ లో ఉన్నటువంటి ఆ వెబ్సైట్ కి సంబంధించిన సర్వర్ అడ్రసెస్, ఆ వెబ్సైట్ నేమ్స్ అసోసియేట్ చేస్తూ ఒక టేబుల్ లాగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం రిక్వెస్ట్ చేసామో ఆ పర్టికులర్ ఆ వెబ్సైట్ కి సంబంధించిన ఐపీ అడ్రస్ అక్కడ ఉందా వెతికిద్ది. ఒకవేళ ఉంటే కనుక మనకి రిటర్న్ చేస్తుంది. ఒకవేళ లేకపోతే దాని పక్కన నుండి ఇంకొక డిఎన్ఎస్ సర్వర్ అడిగి ఆ అడ్రస్ ని తీసుకొచ్చి మనకి ఇచ్చింది అనమాట. సో ఈ విధంగా డిఎన్ఎస్ అనేది వర్క్ అవుతూ మనకి కావాల్సినటువంటి అడ్రసెస్ అందిస్తూ ఉంటది. రైట్, సో ఇక ఈ డిఎన్ఎస్ వర్కింగ్ ఎలా తెలుసుకోవడానికి మనకు ఒక చిన్న కమాండ్ ఉంది, ఎన్ఎస్ లుక్అప్ అని చెప్పి. దాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాము. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఏదైనా ఒక వెబ్సైట్ కి సంబంధించిన ఐపీ అడ్రస్ మనం తెలుసుకోవాలనుకోండి. సో సింప్లీ టైప్ ఎన్ఎస్ లుక్అప్. ఓకే, సో ఏదైనా ఒక వెబ్సైట్ కి సంబంధించిన అడ్రస్, సపోజ్ cisco.com. ఓకే, సో టైప్ చేస్తే సో వెరిఫై చేసింది చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఆ పర్టికులర్
cisco.com సంబంధించినటువంటి తన ఐపీ అడ్రసెస్ ఇదిగోండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ తనకు సంబంధించినటువంటి IPv6 అలానే IPv4 అడ్రస్ అలానే దానికి సంబంధించిన అలియాస్ నేమ్స్ మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ మనకి ఈ ns lookup కమాండ్ తీసుకొస్తుంది అనమాట. ఓకే, అలానే ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ సంబంధించి చూడాలనుకోండి avrgdcirepalli.ac.in. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో దిస్ ఇస్ ద హోస్టింగ్ మన అంటే ఎక్కడైతే మన వెబ్సైట్ మెయింటైన్ అవుతుందో దానికి సంబంధించిన సర్వర్ అడ్రస్ అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే మన ఒక వెబ్సైట్ అనేది ఎక్కడ మెయింటైన్ అవుతుంది మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ఈ ns lookup కమాండ్ ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో అదే కాదు మీరు ఏ పర్టికులర్ వెబ్సైట్ ఇచ్చినా సరే దానికి సంబంధించిన ఐపీ అడ్రస్ అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ns lookup. ఇక్కడ చూడొచ్చు మనకి యూట్యూబ్ అనేది గ్లోబల్ గా చాలా పెద్ద వెబ్సైట్ కాబట్టి చాలా చోట్ల హోస్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించిన అన్ని ఐపీ అడ్రసెస్ మనకి ఇక్కడ అందుబాటులోకి వచ్చినాయి అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనం వెబ్సైట్ కి సంబంధించిన ఐపీ అడ్రస్ అంటే ఎక్కడైతే మనకి ఆ వెబ్సైట్ హోస్ట్ అవుతుందో దానికి సంబంధించిన ఐపీ అడ్రస్ తెలుసుకోవచ్చు. ఇక ఈ వెబ్సైట్ ని మనం ఐడెంటిఫై చేయడానికి మనకు సహాయం చేసే నేమ్ సర్వర్స్ కావాలనుకున్నాం కదా, డిఎన్ఎస్ సర్వర్స్. సో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, మనకి ఏ ఉపయోగపడుతుంది తెలుసుకోవాలనుకుంటే మనకి దీంట్లో ఒక ఆప్షన్ ఉంది. సో బై యాక్సెసింగ్ ద అట్రిబ్యూట్ టైప్ అన్నమాట. సో మన ఇక్కడ ఇస్తున్న టైప్ ఏంటంటే ns అంటే నేమ్ సర్వర్స్. సో ఈ పర్టికులర్ వెబ్సైట్ కి సంబంధించిన నేమ్ సర్వర్స్ ఏంటి? సో హియర్ వీఆర్ గెటింగ్ ద నేమ్ సర్వర్స్. ఓకే, సో ఇదిగోండి ప్రైమరీ నేమ్ సర్వర్ ఇది ns1.google.com, రైట్. సో దీని ద్వారా మనకి youtube.com అనేది ఎక్కడ ఉందో మనం ఐడెంటిఫై చేయగలం, దానికి సంబంధించిన నేమ్ సర్వర్ అనమాట. అలానే నెక్స్ట్ సపోజ్ cisco.com. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ నేమ్ సర్వర్స్. ఈ నేమ్ సర్వర్స్ ద్వారా మనకు ఐడెంటిఫై అవుతుంది అనమాట. అలానే సపోజ్ google.co.in. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా మనకి నేమ్ సర్వర్స్ అన్నమాట. సో ns1.google.com, దిస్ ఈస్ ద నేమ్ సర్వర్. ఈ విధంగా మనం ఏ పర్టికులర్ వెబ్సైట్ తీసుకున్నా సరే ఆ వెబ్సైట్ కి సంబంధించిన ఐపీ అడ్రస్ ని ఇచ్చే నేమ్ సర్వర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనం తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ ns lookup కమాండ్ ఉపయోగించి మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో మన ఐపీ అడ్రస్ ఏదైతే మన అడ్రస్ వెబ్సైట్ కి సంబంధించింది avrgdcirepalli.ac.in. సో దాన్ని మనకి ప్రొవైడ్ చేసే నేమ్ సర్వర్స్ ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు ns1.websamrat, ns2.websamrat. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ కి సంబంధించినటువంటి నేమ్ సర్వర్స్ మనం తెలుసుకోవచ్చు. అలానే సపోజ్ cfss.in ఇది గవర్నమెంట్ సర్వీస్ సంబంధించింది. సో దానికి సంబంధించినటువంటి నేమ్ సర్వర్స్ అన్నమాట. సో ఈ విధంగా మనం ప్రతి దానికి సంబంధించినటువంటి నేమ్ సర్వర్స్ ఎక్కడెక్కడ నుంచి అయితే మనకి ఈ ఐపీ అడ్రస్ మ్యాపింగ్ చేసిన వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ns lookup కమాండ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకేనా, సో ns lookup కమాండ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకి డిఎన్ఎస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మనం ఈ వెబ్ సర్వర్ సంబంధించిన ఐపీ అడ్రస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా వాటి పేర్లు మాత్రమే గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక ఎప్పుడైతే మనం వెబ్ లో ఉంటామో అంటే వరల్డ్ వైడ్ వెబ్ లో మనం విజిటింగ్ చేస్తున్నామో సో మనం యూజ్ చేసిన మనం క్లయింట్స్ అంటాము, మనకి సర్వీస్ ప్రొవైడ్ చేసే వాటిని సర్వర్స్ అంటాము. ఇక ఈ వెబ్సైట్స్ ని విజిట్ చేయడానికి మనం HTTP ప్రోటోకాల్ ని యూజ్ చేస్తాము అండ్ ఇట్ రన్స్ అట్ ద పోర్ట్ నెంబర్ 80. ఓకే, ఇక్కడ మన వెబ్ పేజెస్ అంటాం కదా, ఏవైతే మనకి డేటా మనకి ఈ వెబ్సైట్స్ లో కనిపిస్తుందో దాన్ని మనం వెబ్ పేజెస్ అంటాము. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈ వెబ్ పేజెస్ ని డిజైన్ చేయడానికి ఇంత ముందు మనకి HTML లాంగ్వేజ్ ఉపయోగించే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో HTML ద్వారా ఈ వెబ్ పేజెస్ ని డిజైన్ చేసి మనకి వెబ్ సర్వర్స్ లో అందుబాటులో ఉంచుతారు. ఎప్పుడైనా సరే మనం రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ వెబ్ పేజెస్ అనేవి మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ FTP ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎప్పుడైతే ఆ రెండు సిస్టమ్స్ మధ్యలో ఫైల్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటా మనకి FTP అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది, రైట్. సో ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి ఫైల్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే మనం FTP ప్రోటోకాల్ ఉపయోగించుకోవచ్చు. సో FTP ద్వారా ఏంటంటే మనకి ఏదైతే సర్వర్ ఫైల్స్ ని ప్రొవైడ్ చేస్తుందో ఏదైతే క్లయింట్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ రెండింటి మధ్యలో ఒక TCP కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. సో TCP అంటే తెలుసు కదా, రిలయబుల్ అన్నమాట. ఇక్కడ మనకి డేటా మొత్తం కూడా మిస్ అవ్వకుండా ఒక చోట నుంచి ఇంకో చోట మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, సో సర్వర్ నుంచి మనం ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, సో ఫస్ట్ మనం ఆ సర్వర్ తో ఒక TCP కనెక్షన్ ద్వారా మనం FTP ప్రోటోకాల్ నుంచి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాము. నెక్స్ట్ మనకు కావాల్సిన ఫైల్ ని రిక్వెస్ట్ చేస్తాము, నెక్స్ట్ ఆ ఫైల్ ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది FTP అన్నమాట. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనకి రిమోట్ గా ఉండే సైట్స్ నుంచి మనకు కావాల్సిన ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ FTP అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, సో దీనికోసం మనకి కమాండ్ ప్రాంప్ట్ లో కూడా చేసుకోవచ్చు, లేదు మనకి కొన్ని GUI సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి, ఆ GUI సాఫ్ట్వేర్స్ ని ఉపయోగించి మనం చేసుకోవచ్చు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ చేయడానికి FileZilla అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ స్క్రీన్ షాట్, ఇది FileZilla సాఫ్ట్వేర్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ అన్నమాట. సో ఈ సాఫ్ట్వేర్ ని ఉపయోగించుకొని
మనం FTP అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ద్వారా సర్వర్ కి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి మనం డేటాని అలానే ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రిమోట్ గా ఉండే సిస్టమ్ ని ఆపరేట్ చేయడానికి ఉపయోగించుకునే ఇంకొక మంచి టెక్నిక్ ఏంటంటే టెల్నెట్ అన్నమాట. సో ఈ టెల్నెట్ ద్వారా మనం ఒక వర్చువల్ టెర్మినల్ సెషన్ ని క్రియేట్ చేసి రిమోట్ గా ఉండే సర్వర్ తో మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి సేమ్ అంటే దాని ముందు కూర్చొని మనం ఆపరేట్ చేస్తే ఎలా ఉంటుందో రిమోట్ గా మనం అక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు. అంటే అన్ని కమాండ్స్ మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఒక ఫిజికల్ గా మనం ఆ సిస్టమ్ ముందుంటే ఏ విధంగా మనం దాంతో వర్క్ చేయొచ్చు, అదే విధంగా ఇంటర్నెట్ ను ఉపయోగించుకుంటూ రిమోట్ గా అంటే దూరంగా ఉండి కూడా మనం ఆ సర్వర్ తో వర్క్ చేయొచ్చు అనమాట. సో దీనికి మనం ఉపయోగించుకునేది టెల్నెట్ అన్నమాట. సో ఈ టెల్నెట్ అనేది మనకి 23 పోర్ట్ నెంబర్ దగ్గర రన్ అవుతూ ఉంటది. అయితే ఈ టెల్నెట్ ఉపయోగించుకోవడం మనకి ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే, సో టెల్నెట్ లో మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మనం పంపించే మెసేజెస్ కానివ్వండి, మనం చేసే డేటా ఎక్స్చేంజ్ కానివ్వండి, మొత్తం ఒక ప్లేన్ టెక్స్ట్ లాగా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీ ఉండదు అనమాట. అంటే ట్రాన్స్మిట్ చేసే డేటా ఎన్క్రిప్ట్ అవ్వదు. సో ఆ డ్రాబ్యాక్ ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఇంకొక ప్రోటోకాల్ ఉంది, సెక్యూర్ షెల్. సో ఈ SSH ద్వారా మనం పంపించే డేటా మొత్తం కూడా ఒక ఎన్క్రిప్టెడ్ మేనర్ లో, అంటే టెల్నెట్ ద్వారా మనం పంపిస్తున్నాం కదా, ఈ టెల్నెట్ ద్వారా పంపించే మొత్తం కూడా ఎన్క్రిప్టెడ్ మేనర్ లో వెళ్తుంది. సో దట్ మనం పంపించే డేటాని వేరే వాళ్ళు ఎవరు కూడా ఇంకా చూడలేరు అనమాట. సో ఆ విధంగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలనుకున్నప్పుడు మనం SSH ని ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక ఈమెయిల్ సర్వీసెస్. మనకు అందరికీ తెలిసిందే, మన రోజువారీ జీవితంలో మన ఈమెయిల్ సర్వీసెస్ చాలా ఉపయోగించుకుంటుంటాం కదా. సో ఈమెయిల్ ని ప్రొవైడ్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈమెయిల్ సర్వర్స్ అందుబాటులో ఉంటాయి. సో ఆ ఈమెయిల్ సర్వర్స్ ద్వారా మనకి ఆ అప్లికేషన్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఓకే, సో గూగుల్ జీమెయిల్ సర్వర్ కానివ్వండి, హాట్మెయిల్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ 365 కానివ్వండి, ఇలా మనకి చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి మెయిల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. రైట్, ఇక ఈ మెయిల్ వర్క్ అవడానికి మనకు ముఖ్యంగా ఉపయోగపడే ప్రోటోకాల్స్ ఏంటంటే SMTP, POP3 అండ్ IMAP అన్నమాట. ఓకే, ఈ ప్రోటోకాల్స్ ద్వారా మనకి ఈమెయిల్ సర్వీస్ అనేవి అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ మనకి తెలిసిందే కదా, మన మెయిల్ ఐడి ఎలా ఉంటుందో ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ ఉంటుంది. ఆ మెయిల్ ఐడి @ పర్టికులర్ ఏదైతే మనకి సర్వీస్ ప్రొవైడ్ చేసిన ఆ కంపెనీ నేమ్, దానికి సంబంధించిన డొమైన్, ఈ విధంగా మనకు ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక ఈ SMTP ప్రోటోకాల్ ఎప్పుడైతే మనం మెయిల్స్ ని ఇక్కడ నుంచి సెండ్ చేయాలనుకుంటాం, అంటే క్లయింట్ నుంచి సర్వర్ కి సెండ్ చేయాలనుకుంటున్నాము, అక్కడ నుంచి సర్వర్ నుంచి ఇంకొక మెయిల్ బాక్స్ కి అది ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటుందో అప్పుడు మనకి SMTP ప్రోటోకాల్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇది పోర్ట్ నెంబర్ 25 దగ్గర రన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక మెయిల్ బాక్స్ లోకి మన మెయిల్స్ ని రిసీవ్ చేసుకోవడానికి, ఆ మెయిల్స్ ని చూడటానికి మనకు ఉపయోగపడే ప్రోటోకాల్స్ POP3 అలానే IMAP. సో ఈ రెండు ప్రోటోకాల్స్ ద్వారా మనం మెయిల్స్ ని రిసీవ్ చేసుకోవచ్చు, వాటిని చూడొచ్చు. అయితే POP3 కి IMAP కి డిఫరెన్స్ ఏంటంటే, POP3 లో మనం ఒకసారి మెయిల్స్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంక సర్వర్ లో మెయిల్స్ అనేవి ఉండవు, మొత్తం తీసేస్తుంది. అదే IMAP లో అయితే మనం మెయిల్స్ ఓపెన్ చేసి చూసుకున్నా సరే సర్వర్ లో ఒక కాపీ ఉంటుంది. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం ఏ సిస్టమ్ నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే మనం మెయిల్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు, అలానే ఎన్నిసార్లు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనకు అడ్వాంటేజ్ ఉంటుంది IMAP ప్రోటోకాల్ వల్ల. సో POP3 అయితే అది ఉండదు, ఒకసారి డౌన్లోడ్ అయిందంటే ఇక సర్వర్ నుంచి మొత్తం డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈమెయిల్ సర్వీసెస్ తో పాటు ఈ రోజుల్లో మనం చూస్తున్నాము మెసేజింగ్, టెక్స్ట్ మెసేజింగ్. రైట్, సో మన వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, అలానే సిస్కోలో కానివ్వండి, మైక్రోసాఫ్ట్ టీమ్స్ లో కానివ్వండి, మనం చాటింగ్ చేయొచ్చు. సో మెసేజెస్ ని పంపించవచ్చు ఇంటర్నెట్ ద్వారా. సో ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయడం మనకి టెక్స్ట్ మెసేజింగ్ సర్వీస్ చాలా ఉన్నాయి. సో ఈ మనకి యాప్స్ ద్వారా, అలానే వెబ్ యాప్స్ ద్వారా కూడా మనకు అందుబాటులో ఉన్నాయి, ఫోన్ యాప్స్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. సో వీటన్నిటి ద్వారా మనం కమ్యూనికేట్ చేయొచ్చు త్రూ ఇంటర్నెట్. అలా నెక్స్ట్ మెసేజెస్ పంపించడంతో పాటుగా మనం ఇంటర్నెట్ ఉపయోగించి కాల్స్ కూడా చేయొచ్చు. Okay, so not only voice calls, we can also do the video calls. అంటే వాయిస్ కాల్స్ తో పాటుగా వీడియో కాల్స్ కూడా చేయొచ్చు అన్నమాట. సో అవి చేసే ఆ ఫెసిలిటీ మనకి ఈ VoIP ద్వారా మనకు వస్తుంది, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో ఈ VoIP ద్వారా మనం ఇంటర్నెట్ సహాయంతో ఒక చోట నుంచి ఇంకో చోటకి కాల్స్ చేయొచ్చు. సో ఆ కాల్స్ చేసిన మొత్తం కూడా IP ప్యాకెట్స్ ద్వారా మనకి ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. సో ట్రాన్స్మిట్ అయ్యి మనం ఎవరికైతే కాల్ చేస్తున్నాం వాళ్ళకి రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు కూడా ఇంటర్నెట్ ద్వారా మనకి కమ్యూనికేట్ అవుతూ ఉంటారన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకి ఇంటర్నెట్ ద్వారా చాలా సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. మనకి వాట్సాప్ కాల్స్ కానివ్వండి, ఫేస్బుక్ కాల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఈ VoIP ద్వారానే మనకి రన్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఆడియో కాల్స్ తో పాటుగా వీడియో కాల్స్ కూడా చేసే ఫెసిలిటీ మనకి ఇప్పుడు ఉండే యాప్స్ లో చాలా ఉంది. ఈ విధంగా మనకి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ సర్వీసెస్ మనకి ఎన్నో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. ఓకేనా, సో రైట్, దిస్ ఈజ్ మనకి 12th మాడ్యూల్ అన్నమాట. రైట్.